Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెలుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాల్లో సమాధి స్థితి గురించి అంటే సమాధి స్థితులు, నిర్వికల్ప సమాధి, సవిచార సమాధి అనే అంశాల మీద మాట్లాడుకుంటాం. సో లెట్స్ గో టు ద టాపిక్. పతంజలి మహర్షి ఏం చెప్పారంటే, దెర్ ఇస్ ఎ పాత్, దేర్ ఆర్ మెథడ్స్. మార్గం ఉంది, పద్ధతులు ఉన్నాయి. ఆయన చాలా తెలివిగా చెప్తారు. ఎందుకంటే ఆయన శాస్త్రవేత్త కాబట్టి. క్రమక్రమంగా ఆయన మనల్ని డ్రాప్ మెథడ్ అండ్ డ్రాప్ ద పాత్. మార్గం ఉందని చెప్తారు. మెథడ్స్ మార్గం ఉంది, పాత్ ఉంది, దాంట్లో పద్ధతులు ఉన్నాయని క్రమక్రమంగా వాటిని కూడా వదిలిచ్చేస్తారు. ఇంకా ఏమీ లేవు అని చెప్తారు. అది చివరిలో చివరి దాకా తీసుకెళ్ళి ఆ హైయెస్ట్ పీక్ తీసుకెళ్ళిన తర్వాత ఆ పతంజలి నిన్ను అప్పటి వరకు వెంట పెట్టుకు తీసుకెళ్ళిన పతంజలి వదిలేస్తారు. ఎందుకంటే ఆ స్థాయికి ఎదిగావు నువ్వు. నీ అంతటి నువ్వు ఎదగాలి, నీ అంతటి నువ్వు నడవాలి. ఇంకా సమస్యలు ఏమి లేవు. ఎందుకంటే గురువు ఇంకా అస్తమానం ఉన్నాడు. మార్గం చెప్తాడు, మార్గం కాదు ఇంకా వెళ్ళాలి అనేటువంటి స్థితికి తీసుకెళ్తాడు. మెథడ్స్ చెప్తాడు. చివరికి అవి కాదు ఇవి కాదు, హైయెస్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అవన్నీ వదిలేసిన తర్వాత నిన్ను వదిలేస్తాడు. ఇంకా ఏం అవసరం లేదు, ఏ ట్రబుల్ లేదు. నువ్వే నడవాలి. సో ఇంకా తను ఎంతో సున్నితంగా ఉన్నాడు అంతవరకు. తర్వాత వదిలేయాలి. ఎంతవరకు ఉన్నారో అంతవరకే ఉండాలి. ఇంకా తర్వాత అవసరం ఉండదు. అది ఆ గొప్ప విషయం. పతంజలి మహర్షి ఇంకా వ్యర్థమైన విషయాలు మాట్లాడు, అద్భుతమైన విషయాలే మాట్లాడు. ఉదాహరణకి సమాధి, సవిచార సమాధి, నిర్విచార సమాధి అనే విషయాలు మాట్లాడుతూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ, హయ్యర్ స్టేట్ ఆఫ్ సమాధి గురించి మాట్లాడుతూ, హయ్యర్ స్టేట్ ఆఫ్ సమాధిలో సవిచార నిర్విచార అనే విషయాలు చెప్తూ, ఇంకా ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏమిటి, ఆ స్థితిలో హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత నీ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏమిటి, చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుందని చెప్తారు. క్రమక్రమంగా ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అనేది చాలా సూక్ష్మాతి సూక్ష్మం అయిపోతుంది. ఉదాహరణకి స్టార్టింగ్ నువ్వు ఈ రాయి మీద దృష్టి పెట్టు, లేదా నీకు ఈ రాయి దైవం అంటున్నావు కదా, దాని మీద దృష్టి పెట్టు, లేదా ఈ పుష్పమే నీకు ఇష్టంగా ఉంది అన్నావు కదా, దాని మీద దృష్టి పెట్టు, ఆ సుగంధాన్ని అబ్జర్వ్ చెయ్యి అని చెప్పి ఆ మధ్యలో ఉన్న మాధ్యమం మీద దృష్టి పెట్టమంటాడు. ఆ తర్వాత క్రమక్రమంగా సప్టల్గా సూక్ష్మాతి సూక్ష్మం వైపు తీసుకెళ్తాడు. స్థూలం నుంచి సూక్ష్మం వైపుకి. ఉదాహరణకి
మనం సౌండ్ ఓం గురించి చెప్పుకున్నాం. మొట్టమొదట ఏం చెప్పాడు? చాలా బిగ్గరగా ఆ ఓం శబ్దాన్ని బాగా విపరీతంగా వినపడేటట్టుగా శబ్దం చేస్తూ చేయమన్నాడు. అది బిగ్గరగా సౌండ్ వచ్చేటట్టు చేయమన్నాడు. ఎందుకంటే ఆ సౌండ్ చేస్తూ ఉన్నప్పుడు అది రీసౌండ్ రావాలి నీ చుట్టూతూ అని. అది ఎలా ఒక టెంపుల్ ఆఫ్ సౌండ్ ఆల్ అరౌండ్ యూ. ఆ టెంపుల్‌లో పెద్ద గంట ఉందనుకోండి. అది నాదం ఎలా వస్తుంది? అదంతా ప్రతిధ్వని వస్తుంది నీ వైపు. అలాగే ఇక్కడ ఓం, 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 ఓం అని గట్టి గట్టిగా చేయమన్నాడు. యూ క్రియేట్ వైబ్రేషన్స్. ఓం, ఓం, ఓం అంటే అప్పుడు నేను చిన్నగా చెప్తున్నాను. కానీ యాక్చువల్‌గా గట్టిగా చేయాలి. అని ఆ గట్టి ఫస్ట్ స్టెప్ అలా చెప్పాడు. తర్వాత ఏం చేశాడు? ఇంకా గమ్మునుండు. నోరు మూసేయి. సౌండ్ చేయకు. పెద్ద శబ్దం చేయాల్సిన అవసరం లేదు. నీ లోపల ఓం, ఓం, ఓం అని చెయ్యి. అక్కడ పెదాలు కదపొద్దు. నాలుక కదపొద్దు. నీ లోపల ఓంకారం నాదం చేయాల్సిందే అని చెప్పాడు. చివరికేమైంది? అక్కడ ఆ పెదాలు కదపకుండా, ఆ నాలుక కదపకుండా ఓం శబ్దం జరుగుతుంది. ఆ ఇన్నర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. ఆ ఇన్నర్ క్లైమేట్స్ ఓం అనేటువంటి ఆ నాదాన్ని అక్కడ క్రియేట్ చేశాడు. చెప్పాడు ఆ విధంగా. సాధన అలా. కొన్ని నెలల పాటు సాధన చేయండి. ఆ కొన్ని నెలలు అలా సాధన చేయండి. అలా లోపల మౌన సాధన. థర్డ్ స్టెప్ ఏమైంది? ఇంకా లోపల ఏమనుకోవద్దు. లోపల ఏం జరుగుతుందో విను. డ్రాప్ ఎవ్రీథింగ్. ఫస్ట్ శబ్దం చేయమన్నాడు. గట్టిగా బిగ్గరగా చేయమన్నాడు. ఆపేయమన్నాడు. లోపల మౌనంగా నీ లోపలనే పెదాలు కదపకుండా నీ లోపలనే మౌన సాధన చేయమన్నాడు. మౌనం అంటే సౌండ్ అవుట్ సైడ్ సౌండ్. లోపల ఇన్నర్ సౌండ్ మానసికంగా జపం చేయమన్నాడు. చివరికి థర్డ్ పొజిషన్‌లో ఆ మనసు కూడా తీసేసాం. మానసిక జపం ఏం లేదు. సింప్లీ లిసన్. పొజిషన్ మారిపోయింది. మొట్టమొదట నువ్వు చేస్తున్నావు. తర్వాత పాసివ్‌గా ఉన్నావు. థర్డ్ స్టేజ్‌లో ఇంక ఏ సౌండ్ లేదు. ఏ సౌండ్ నువ్వు చేయటం లేదు. ఆ మానసికంగా కూడా బయట సౌండ్ లేకుండా మానసికంగా కూడా ఏం చేయడం లేదు. సింపుల్‌గా కూర్చున్నావు. నీ వింటున్నావు నువ్వు లోపల. అన్ని నెలలు సాధన చేసిన తర్వాత బాహ్యంగా సాధన చేశావు. అంతర్ముఖంగా సాధన చేశావు. ఇంకా ఏమి చేయలేదు. శ్రద్ధగా విను. ఏం జరుగుతుందో లోపల ఏం జరుగుతుందో. ఇట్ కమ్స్ బికాస్ ఇట్ ఈస్ దేర్. అది ఆల్రెడీ ఉంది. యూనివర్సల్ సౌండ్ అది. నువ్వు చేసినా చేయకపోయినా అది ఉంది. కానీ అది చెప్పడానికి కాదు కదా! చెప్తే అర్థం కాదు కదా! యు ఆర్ నాట్ సైలెంట్. నువ్వు స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్. దెన్ ఓన్లీ యూ నో ద పవర్ ఆఫ్ సైలెన్స్ అంటే ఆ సైలెన్స్ శబ్దం ఏమి? ఆ ఓంకార నాదమేమి? ఆ మహా నిశ్శబ్దంలో నువ్వు ముందు నువ్వు నువ్వు సౌండ్ చేయడం మానేయాలి కదా! నువ్వు సైలెంట్‌గా లేవు కదా! అంచేత నీకు అది శబ్దం వినపడదు. నువ్వు పెద్ద శబ్దం చేసి మళ్ళా ఆ జపం మానసికంగా మార్చి బాహ్యంగా బిగ్గరగా చేసిన ఓం శబ్దాన్ని అంతర్ముఖంగా వెళ్ళిపోయి మనసుతో చేసి ఇంకా అది కూడా దాన్ని కూడా డ్రాప్ చేసేటప్పుడు ఆ టోటల్ సైలెన్స్‌లో చిట్ట చివరికి నువ్వు ఆ శబ్దాన్ని వింటావు ఆ సైలెన్స్‌లో. ఎందుకు? అనేది వర్డ్ కాదు. ఏ భాష కాదు. అది మానవుడి భాష కాదు.
దానికి ఏమి అర్థం భాష భాష అంటే అర్థమవుతుంది. దట్ ఇస్ వై హిందూస్ డోంట్ రైట్ ఇట్ ఇన్ ద యూజువల్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయరు. No, they have made a separate form for it. దానికి సెపరేట్గా విభిన్నంగా ఆల్ఫాబెట్లో సంబంధం లేదు. తనంతట తాను యూనిక్గా ఉంది, సెపరేట్గా ఉంది. దాని అర్థమేమి తెలియదు. ఎందుకంటే వర్డ్కి అర్థం ఉంటుంది, కానీ అది సింబల్. ఇట్స్ నాట్ ఎ వర్డ్. హ్యూమన్ లాంగ్వేజ్ ఇస్ అ సౌండ్ ఆఫ్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. ఈ ఉనికి సర్వస్వమే కాదు. అందుకోసమే ప్రణవనాదము, యూనివర్సల్ సౌండ్. సౌండ్ ఇట్ సెల్ఫ్ సౌండ్. శబ్దమే. ఆ శబ్దం ఎలాంటి శబ్దము? సౌండ్ ఆఫ్ సైలెన్స్. ఎంతో మహామౌన స్థితికి చేరుకోవాల్సింది. అంత మహామౌన స్థితికి చేరుకోవాల్సిన ఓం 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 అని ఎందుకు అనమన్నాడు? ఎందుకంటే నువ్వు ఆ అభ్యాసంలో ఉన్నావు కాబట్టి. అక్కడి నుంచి దాన్ని ఆపేయి, మానసిక జపం చేయి. దాన్ని అదే ప్రాథమిక స్థాయిలో ఇలా ఉండు అని ఏ విధంగా చెప్తున్నారు అట్లా చివరికి. అంటే ఒక ముముక్షు, ఒక తీవ్రమైన తపన ఉన్నవాడు, నాకు దేవుడు కావాలి అంటే అదిగో మొట్టమొదట దేవుడు ఎలా పరిచయం చేస్తాం? ఇగో ఈ చెట్టు దేవుడు, ఈ రాయి దేవుడు, ఆ విగ్రహం దేవుడు, ఆ గుళ్ళో ఉన్న ఆ విగ్రహం దైవము. లేదా నువ్వు అక్కడికి వెళ్ళేవా, ఇక్కడ ఒక బొమ్మ పెట్టుకో, ఆ బొమ్మ పూజ చేయి అని చెప్తారు. చేయగా ఇది కాదు, ఇంకేదో కావాలి, నాకు ఇంకా తపన కావాలి, ఇది నాకు తెలియటం లేదు అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఓహో అలాగా ఉందా, భజన చెయ్యి అంటే అలా భజన చేసిన బాగుంది అయినా ఇంకా కావాలి, ఇది సరిపోవడం లేదు అన్నప్పుడు ఆహా స్తోత్రం చెయ్య, ఇంకా అయిపోతుంది. ఇంకా 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 ఇది కాదు, ఇంకా ఏదో కావాలి, అలా మంత్రం చెప్పు అంట. ఇలా మంత్రం చెప్పి కాదు, ఇంకా ఏదో కావాలి, ఆహా అలాగా, అదే మంత్రం కాదు, ధ్యానంలో కూర్చో, సైలెన్స్లో కూర్చో, ఇంకే జపం లేదు, చేసావు కదా, నువ్వు చేయి, మనసుతో చేయకు, మనసుతో చేయకు, ఇంకేం చేయకు, గమ్మున కూర్చో అన్నాడు. ఫర్గెట్ ఎవ్రీథింగ్. అక్కడ చేసేవాడు లేడు, వినేవాడు లేడు, ఆ సౌండ్ లేదు, ఎవ్రీథింగ్ ఏం లేదు, ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇన్ ద ఫోర్త్ స్టేజ్ దెర్ ఇస్ నోథింగ్. ఇనిషియల్గా చేసేవాడు ఉన్నాడు, వినేవాడు ఉన్నాడు, ఆ సౌండ్ అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. కానీ ఫోర్త్ స్టేజ్లో దెర్ ఇస్ నోథింగ్ ఏం లేదు. అన్ని వృత్తులు అయిపోయినాయి. అది అక్కడ నా పాయింట్. అది ఒక విచిత్రమైన జెన్ మాస్టర్ సింబల్ ఉందని చెప్తారు. ఫస్ట్ పిక్చరు ఒక మనిషి బొమ్మ కనపడుతుంది. ఆ మనిషి ఏం చేస్తూ ఉంటాడు, ఎద్దు కోసం చూస్తూ ఉంటాడు. ఆ ఎద్దు ఎక్కడో ఉంది, అడవిలో తప్పిపోయింది. అడవిలో తప్పిపోయింది. కానీ విచిత్రం ఏంటి, మామూలుగా ఎద్దు నడుస్తూ ఉంటే ఆ గిట్టలు మార్కు పడాలి, ముద్రలు లేవు అక్కడ, ఏ సంకేతం లేదు. ఎలా చూడాలి, చుట్టూ చూస్తున్నాడు, ఏంటి ఎట్లా, చెట్లు చూస్తున్నాడు, ఉన్నదంతా చెట్లే, చెట్లు తప్ప ఏం కనపట్టాడు. అప్పుడు ఏమైంది, సెకండ్ పిక్చర్లో ఈ లుక్స్ హ్యాపీయర్, ఫుట్ ప్రింట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్. ముందంతా చెట్లే కనబడ్డాయి. తర్వాత చాలా శ్రద్ధగా చూశాడు. కొంచెం దూరం వెళ్తే ఏమైంది, ఆ ఫుట్ ప్రింట్స్ కనబడ్డాయి,
ఎద్దు వెళ్ళింది ఈ మార్గమే అని. థర్డ్ ఏమైంది? కొంచెం భయమేసింది. అయితే అది దూరంగా ఆ చెట్టు వెనక ఉండి ఆ ఎద్దు చూస్తూ విచిత్రంగా అనిపించింది దూరం నుంచి చూస్తే. ఎందుకంటే అది చాలా క్రైకారణ్యము. చాలా దుర్గమమైనటువంటి అడవి అది. అలాంటి అడవి. ఏమైంది? అమ్మో! ఇదేంటి ఏమైంది? ల చూస్తున్నాడు. ఆ ఎద్దు వెనక వైపు చూసాడు. ఏదో ఊహించుకుంటున్నాడు. అది ఆ చెట్టులో భాగమే ఉంటుందిలే అని అనుకున్నాడు. ఇంకా ముందుకెళ్ళాడు. ఫోర్త్ స్టెప్‌కి ఏమయ్యాడు? చివరికి దాని తోక పట్టుకున్నాడు. తోక పట్టుకున్నాడు. అసలు దాన్ని తోక పట్టుకున్నాడు. ఆ! ఇంక ముందుకెళ్ళాడు. చివరికి దాన్ని పట్టుకున్నాడు. తాడుని పట్టుకున్నాడు. అప్పుడు తోక నుంచి తాడు వైపుకొచ్చాడు. ఆ మూతికి కట్టిన తాడు అది జస్ట్ అది వెళ్ళిపోయింది. తెంపుకొని. దొరికింది. సిక్స్త్ పవరొచ్చింది. సిక్స్త్‌లో ఏమయ్యాడు? హాయిగా దాని మీద ఎక్కి కూర్చున్నాడు. సెవెంత్‌కి ఏమయ్యాడు? ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి హాయిగా ఆ వేణునాదం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఇంటికొస్తూ ఉన్నాడు. ఆ సెవెంత్ స్టేజ్‌లో ఆక్స్ ఎలా ఉంది? ఎక్కడ పరిగెట్టట్లేదు. అది దారి తప్పిపోయింది. పొరపాటున వెళ్ళింది అడవిలోకి. అడవిలో ఏదైనా మృగం వస్తుందేమో అని చాలా జాగ్రత్తగా దాక్కున్నది. ఎక్కడైనా వస్తుందేమో అంటారు. ఈ ఈ ఇతను ఆ యజమాని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. చివరికి ఇంటికి చేరుకున్నాడు. హ్యాపీ. ఎందుకో ఆ ఎద్దు దొరికింది. ఎయిత్ స్టెప్‌లో దేర్ ఈజ్ నథింగ్. ఇంకేం అవసరం లేదు. దొరకాల్సింది దొరికింది కదా! అక్కడ ఎద్దుకు ఎద్దు దొరికింది. అక్కడ ఏమైంది? ఆక్స్ అండ్ ద సీకర్. సీకర్ అండ్ ద సాట్. ముందు ఏం కనపడలేదు? ఎద్దు కనపడలేదు. ఆ ఎద్దు కోసం అన్వేషకుడు వెళ్ళాడు. అన్వేషకుడు ఆ ఎద్దుని దొరకపుచ్చుకున్నాడు. ఇంకా అన్వేషణ అయిపోయింది. అన్వేషణ అయిపోయినప్పుడు ఇంక ఆ ఎద్దు ఆ అన్వేషకుడు ఏమి లేదు. హాయిగా ఎంజాయ్ చేసేసాడు. చివరికి వచ్చేసరికి. కథ కంచికి మనం ఇంటికన్నట్టు. పురాతన రోజుల్లో ఆ విధంగా 8 బొమ్మలు పెట్టేవాడు. ఒకదాని తర్వాత ఒకటి. కంప్లీట్ సెట్. చివరికి ఆ ఎంప్టీనెస్ ఏమీ లేదు ఇంకా. తను చేయాల్సిన పని ఏమీ లేదు. అంత గమ్మునున్నాడు. హాయిగా కూర్చున్నాడు. లైఫ్ జస్ట్ ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నాడు. సో, అప్పుడు ఆ తర్వాత గ్రేట్ మాస్టర్స్ ఇంకో 2 బొమ్మలు యాడ్ చేశారు. అప్పటి వరకు 8 బొమ్మలే ఉంటాయి ఒక సెట్. 9వ బొమ్మ 'ద మ్యాన్ ఈస్ బ్యాక్' ఇంటికొచ్చేసాడు. అగైన్ దేర్. అండ్ ద నైన్త్ స్టెప్‌లో not only the man is back, he has gone to purchase a few things to the market. Not only the things, he is carrying a bottle of wine. That is very beautiful. అంటే దిస్ ఈజ్ కంప్లీట్. అంటే పండగ చేసుకున్నాడు. అండ్ సింబాలిక్ అది. అదేదో అలా చేయాలా, ఇలా చేయాలా అనేది కాదు. ఇట్ ఎండ్స్ ఆన్ ఎంప్టీనెస్. శూన్యం. సో ద మ్యాన్ ఈజ్ బ్యాక్ అగైన్. నో వన్ బ్యాక్. ఎవరయ్యా? ఆ మనిషి వెనక్కి తిరిగి లోపలికి వస్తాడు. తన ఇంట్లోకి తను వస్తాడు. నాట్ ఓన్లీ బ్యాక్, హీ ఈజ్ ఇన్ ద మార్కెట్. మార్కెట్‌కి వచ్చాడు. నాట్ ఓన్లీ ఇన్ ద మార్కెట్, హీ హాస్ పర్చేజ్డ్ ద బాటిల్ ఆఫ్ వైన్. అంటే సింబాలిక్‌గా చెప్తాడు. అయితే ఓల్డ్ బికమ్స్ మోర్ అండ్ మోర్ సబ్టల్. మోర్ అండ్ మోర్ సబ్టల్. అంటే ధ్యానంలో అలా డెప్త్‌కి వెళ్ళిపోయినప్పుడు ఏమి తాగుతావు?
ఆ నాలుక కేచరి ముద్ర ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? దట్ ఇస్ ద గేమ్. ఆ అమృతము కేచరి ముద్ర అంటే లోపల నుంచి ఆ అమృతము. అట్లా అది సింబాలిక్ అనమాట. వైన్ అంటే అక్కడ సింబాలిక్. ఏ మూమెంట్ కమ్స్ విత్ యూ, యూ విల్ ఫీల్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్. మోర్ సబ్టల్. చాలా సూక్ష్మాది అంటే ధ్యానంలో పరాకాష్ఠకి వెళ్ళిపోతూ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జరిగేటువంటి అనుభూతులు. చివరికి ఏం లేదక్కడ. ఏ పిక్చర్ లేదు. ఫస్ట్ మొత్తం స్టార్టింగ్ అన్ని పిక్చర్‌లుంటాయి. అన్ని రకరకాల ఇష్యూస్ అన్నీ ఉంటాయి. చివరికి అంతా ఎంప్టీ. దేర్ ఈస్ నో పిక్చర్. అక్కడ ఎతికేవాడు లేడు. ఎతకబడేది లేదు. కనబడేది లేదు. ఏం లేదు. అంతా జీరో. బట్ దిస్ ఇస్ నాట్ రియల్లీ ద ఎండ్. ఇంకా అక్కడితో అంతమైందా? దేర్ ఈస్ స్టిల్ సబ్టల్‌నెస్. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమే ఉంది. అది ఎన్‌లైటన్‌మెంట్ ఈస్ ఇన్ ఇన్ఫినిటీ. ఇంకా అనంతమైన జర్నీ ఇంకా ఉంది. నాట్ ఎండ్. ఇంకా సబ్టల్‌గా ఉంది. అప్పుడు అతను అంతా తిరిగొచ్చేసరికి మొత్తం ప్రపంచం అంతా మారిపోయినట్టు కనపడింది. బుద్ధుడు ఎన్‌లైటన్ అయిన తర్వాత ఈ ప్రపంచం అంతా ఎన్‌లైటైనట్టే కనపడింది. అక్కడ ఎవరు ఆ ఓల్డ్ సెల్ఫ్ ఎవరు లేరు. వాళ్ళంతా తిరిగి పుట్టినట్టే, పునర్జన్మ ఎత్తినట్టే కనపడింది. అండ్ వెన్ యూ ఆర్ రీబోర్న్, ద వరల్డ్ ఆల్సో నాట్ ద సేమ్ మై డియర్ ఫ్రెండ్స్. అది అక్కడున్న విషయం. ఈ ప్రపంచమంతా అంటే ఓ పచ్చకామెర్లు వచ్చిన వాడికి ఊరంతా పచ్చగా కనపడినట్టు, తను ఏ స్థితిలో ఉన్నాడో అదే కనపడుతుంది. అట్లా ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నవాడికి ఉన్నదంతా బ్రహ్మమయమే. బ్రహ్మం తప్ప అన్యం కనపడదు. ఆ ఈశ్వర ప్రణిధానం ఉంది. ఉన్నదంతా ఈశ్వరుడే. ఈశ్వరుడు తప్ప అన్యం కనపడడు. అక్కడ ఎవరు లేరు. అందరూ అంతా ఒకటి. ద వైన్ ఈస్ వై వై ఈస్ వైన్ నో మోర్ వైన్. ద వైన్ ఈస్ వైన్ నో మోర్. ద పాయిజన్ ఈస్ నో మోర్ పాయిజన్. ఆ విషయం కాదు. ఆ మధురం కాదు. మాధుర్యం కాదు. మార్కెట్ కాదు. ఎవ్రీథింగ్ యాక్సెప్ట్. అయ్యో! నేను ఇక్కడున్నానే. అలాగా అది ఏం లేదు. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్. నౌ హి ఈస్ సెలబ్రేటింగ్. ఆ సింబల్ వైన్ ఈస్ ఎ సింబల్. ఆ బొమ్మలో వైన్ ఈస్ ఎ సింబల్. సెలబ్రేషన్ కోసం. సింబాలిక్‌గా మోర్ అండ్ మోర్ సబ్టల్. ఇంకా లోపలికి వెళ్తే ఏమీ లేదు. అంతా బ్రహ్మమయమే. అంతా అద్భుతమే. అది అక్కడున్న విషయం. మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్. మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్ బికమ్స్ ద కాన్షియస్‌నెస్. ద మూమెంట్ కమ్స్ వెన్ కాన్షియస్‌నెస్ ఈస్ సో స్ట్రాంగ్. ఆ కాన్షియస్, ఆ ఎరుక, ఆ అవేర్‌నెస్, ఆ సతి ఎంత అవేర్‌గా బలంగా ఉంటే యూ విల్ యూ లైవ్ లైక్ అన్ ఆర్డినరీ బీయింగ్ ఇంటు ద వరల్డ్ వితౌట్ ఫియర్. ఒక సాధారణ వ్యక్తి నిర్భయంగా జీవిస్తున్నట్టుగా జీవిస్తుంది. సో, ఇది ఎలా బట్ మూవ్ విత్ ద పతంజలి స్టెప్ బై స్టెప్. ఆయన ఎంతో స్టెప్ బై స్టెప్ చివరికి తీసుకెళ్ళాడు. హైయెస్ట్ పీక్ వచ్చేసి ఇంక నీ వెనక ఏమి ఉండడింక. ఇంకేం చెప్పేదానికి ఏం లేదు. ద ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ మోర్ అండ్ సబ్టల్. సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం. అది అక్కడ కీ పాయింట్. అలా 9 బాడీస్ అవేకెన్ అనండి, మరొకటనండి ఇంకెక్కడ ఏది పోయినా ఆ పిక్చర్ సమాధి స్థితికి కనెక్ట్ అయినటువంటి ఆ పిక్చర్స్ జెన్ మాస్టర్స్ వాళ్ళు అలా చెప్తుంటారు. ద ప్రొవిన్స్ ఆఫ్ సమాధి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ దీస్ ఫైనర్ ఆబ్జెక్ట్స్ ఎక్స్చేంజ్ ఫార్మ్‌లెస్. చివరికి ఏమీ లేదు. శూన్య. దిస్ ఈస్ ద ఎయిత్ పిక్చర్ అంటే ప్రొవిన్స్ ఆఫ్ సమాధి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ దీస్ ఫైనర్ ఆబ్జెక్ట్స్. ఇంకా డెప్త్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మోర్ అండ్ మోర్ ఫైనర్, మోర్ అండ్ మోర్ ఫైనర్. చివరికి రూపం రూపమే లేని వాడివి రూపాన్ని ధరించావు. చివరికి రూపము లేని స్థితిని నువ్వు అనుభూతి పొందుతావు. దేర్ ఈస్ నోథింగ్. ఏమి లేదు. యూ హావ్
ఫామ్, ఏ రూపం లేదు. ఆ ఫార్మ్‌లెస్ స్టేటస్‌కి తెలుస్తుంది. అంటే ఆ రూపరహితుడికి ఆ స్టేజ్‌కి నువ్వు వెళ్తావు. సబ్టల్ ఎనర్జీ సూక్ష్మం వెళ్ళినప్పుడు ఆ! యెస్ ఇది అని. ఎందుకంటే ఆ ఎనర్జీస్ ఆర్ సో సబ్టల్ యూ కెనాట్ మేక్ ఎ పిక్చర్ ఆఫ్ దెమ్. అది భౌతిక నీకు పిక్చర్ అంటే ఏదో ఒక బొమ్మ గీయాలి. కానీ అక్కడ బొమ్మ గీయడానికి ఏమీ లేదు. యూ కెనాట్ కార్వ్ దెమ్. అంటే ఒక గీత గీయలేవు. ఎంప్టీనెస్సే. శూన్య. ఏ జీరో. ఏ పిక్చర్. బై అండ్ బై యూ విల్ అండర్‌స్టాండ్ హౌ దీస్ 2 అదర్ రిమైనింగ్ పిక్చర్స్ కంబైన్. ఆ విధంగా మనకు అర్థమవుతుంది. పతంజలి ఐ కాల్ హిమ్ ద సైంటిస్ట్. ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో నేను గొప్ప శాస్త్రవేత్త. పక్కా మ్యాథమెటీషియన్. మ్యాథమెటిషియన్‌లో ఆ లెక్కల శాస్త్రజ్ఞుడు ఎలా అంటే ఆధ్యాత్మిక సత్యములో లెక్కల మాస్టరు. ఆ లా అండ్ ద లాజిషియన్ ఆఫ్ ది ఇల్లాజికల్. ఆ లాజిషియన్ ఎలా ఎలా ఉన్నాడు చూడండి. అది లాజిక్‌కి అందదు. అల్లాజికల్ లాజిషియన్. Opposites opposites meet in him. A scientist reads Patanjali Yoga Sutras, he was understand immediately. ఒక శాస్త్రవేత్త పతంజలి యోగ సూత్రాలు చదివితే అర్థమవుతుందండి. ఒక శాస్త్రవేత్త విటింజెన్స్టీన్ అనే ఆయన లాజికల్ మైండ్ ఉన్న ఆయన పతంజలిని చూడగానే అబ్బురపడ్డాడు. ఈజ్ అబ్సల్యూట్లీ లాజికల్, చాలా అద్భుతమైన వ్యక్తి అని. ఎంత అద్భుతంగా ఉన్నాడు అని. ఆ విధంగా చివరికి నిర్విచార సమాధి స్థితికి వెళ్తున్నప్పుడు ఎంత అద్భుత స్థితికి మనం స్టెప్ బై స్టెప్ పతంజలి మహర్షి తీసుకెళ్లారు అనే విషయాల గురించి మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ అప్ టు నౌ. Kindly like this video, share this video to all. Like this video and share this video to all. By giving likes, so much spread, YouTube spread చేస్తుంది, ఎక్కువ మందికి చేరుస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎందుకంటే సాధనలో ఇంకా ఎంత డెప్త్కి వెళ్తూ ఉంటే అనేక విషయాలు అవగాహన అవుతుంది. మనకు తెలిసిందే ఇంతవరకు చాలులే అనుకుంటే మనం వృద్ధాప్యానికి లోనవుతాం. చాలులే అంటే అయిపోయింది. There is no never ending. Enlightenment is never ending. ఇది ఎక్కడికి స్టాప్ అనేది లేదు. There is never ending journey. ఆల్రెడీ ఎన్లైటెన్, గ్రాంటెడ్. కానీ ఆ గ్రాంటెడ్నెస్కి వెళ్ళాలంటే ఆ ఈస్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడే మనకు ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. If you have any questions, you can also put some messages in this chat box, then we can answer. The more we have to follow by and by క్రమక్రమంగా ఎంత డెప్త్గా మనం సాధన చేస్తున్నామో అనే దాని మీదే రిజల్ట్ ఆధారపడుతుంది. సో థ్యాంక్ యూ.